రివార్డ్ పాయింట్స్ కోసం మీ క్రెడిట్ కార్డ్ని మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా యూజ్ చేశారా? మీది లేదా మీ పేరెంట్స్ సేవింగ్స్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ ఏమైనా చేస్తున్నారా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ కంపెనీ ఇచ్చిన ఫామ్ 16 మాత్రమే నమ్మి ఏఐఎస్ని చెక్ చేయకుండా ఐటీఆర్ని ఏమైనా సబ్మిట్ చేశారా? ఫర్ ఇన్ఫర్మేషన్, ఏఐఎస్ అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నేను అడిగిన ఏ క్వశ్చన్కైనా మీ ఆన్సర్ ఎస్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఆల్రెడీ ఫ్లాగ్ చేసి ఉన్నట్టే. మీరు అనుకోవచ్చు, నా శాలరీ తక్కువే, సో నాకు నోటీస్ ఎందుకు వస్తుంది? కానీ ఒకప్పటిలా నోటీసెస్ని మాన్యువల్గా సెలెక్షన్ చేసి పంపించట్లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏఐని యూజ్ చేసుకొని మన ఆన్లైన్ యాక్టివిటీ, ట్రావెల్ బుకింగ్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ప్రతి ఒక్కటి ట్రాక్ చేసి మరీ మనకు నోటీస్ సెండ్ చేస్తున్నారు. అందుకే ఈ వీడియోలో నోటీస్ రావడానికి రీజన్ అయిన టాప్ 10 రీజన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి రీజన్కి మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా చెప్తాను. దీంతో పాటు ఒక సింపుల్ బట్ వెరీ డేంజరస్ మిస్టేక్ గురించి కూడా చెప్తాను. ఆ ఒక్క మిస్టేక్ చాలు మీకు స్ట్రైట్ అవే 10 lakhs పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ట్యాక్స్ కాదు, పెనాల్టీ. దీనికి ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. ఈ వీడియో ఎండ్లో ఇన్ కేస్ మీకు నోటీస్ వస్తే దానికి రిప్లై ఎలా ఇవ్వాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.